రాక్షస పాలన నడుస్తుంది. గత 11 నెలల నుండి మార్పు మార్పు అని రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రచారం చేసి తిమ్మిని బిమ్మి చేసి రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఈరోజు రామరాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. రైతులను అష్ట కష్టాలు పెట్టి రైతు ఆత్మహత్య కారణమైండు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మహిళలకు లేనిపోని ఆశ పెట్టి కళ్ళపుల్లి మాటలు చెప్పి మహిళల పాలిట రాక్షసుడైండు, నరకాసురుడైండు. నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులు ఎగ్జామ్ గ్రూప్ 1 రాస్తూ ఉంటే దాంట్లో అవకతవకలు జరిగినాయి. సమయం కావాలి, పేపర్ మారవాలన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిరుద్యోగులను మరి లాఠీ చార్జ్ చేసి కొట్టి జైల్లో వేసిన సందర్భం. విద్యార్థులను అనేక రకాలుగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయితే విద్యార్థులకు మాదిగ విద్యార్థులకు లాభం జరుగుతుందంటే దాదాపు 400 సీట్లు మెడికల్ కళాశాలలో సీట్లు పోయే పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగస్తులు లాభపడతారు అనుకుంటే దాదాపు 11,000 మరి టీచర్లు ఉద్యోగాలు ఇస్తే దాంట్లో వర్గీకరణ ముందే ఇవ్వడం వల్ల ఆ రకంగా నష్టపోయే పరిస్థితి. సో ఏ ఒక్క రంగం కూడా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి దాదాపు 40% మంది కూడా రుణమాఫీ జరగలేదు. డిసెంబర్ 9, 2023లో పూర్తి చేస్తారని 24 డిసెంబర్ వరకు వాయిదా వేసుకుంటూ వచ్చిండ్రు. 100 రోజులు అన్నారు, ఆగస్టు 15 అన్నారు. సో ఈ రకంగా వాయిదాల మీద వాయిదాల ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడో ఎలక్షన్ క్యాంపెయిన్ 6 గ్యారెంటీల పైన అమలు కంప్లీట్గా రాష్ట్రంలో అయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎట్లా చూస్తారు సార్ దీనికి? ఎందుకంటే మళ్ళీ ఒక 50,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిందని మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధ ప్రచారం చేసి అందలం ఎక్కాలని మరొకసారి చూస్తున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు రేవంత్ నమ్మే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు అటకెక్కిపోయినాయి, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సో ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ప్రజలు చూపించేది అదే. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు మరి వాళ్ళ కసిని మొత్తం కూడా ఓట్ల రూపంగా చూపించాలనుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి ఏ ఆశలు పెట్టయితే అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజల దృష్టి మార్చడానికి హైడ్రా పేరుతోటి, మూసీ నది ప్రక్షాళన పేరుతోటి, పాదయాత్ర పేరుతోటి మళ్ళొకసారి మభ్యపెట్టాలని చూస్తూ ఉంటాం. ఒకవేళ కానీ అదే నిజమైతే ఆ 1,50,000 కోట్లు నువ్వు మేనిఫెస్టోలో పెట్టలే, ఏది మూసీ నది ప్రక్షాళన చేస్తానని. కానీ సంక్షేమ పథకాలు మొత్తం కూడా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు. సో ఈ ఆ 1,50,000 కోట్లు కనుక తీసుకొస్తే సంక్షేమ పథకాలు మొత్తం ఇవ్వచ్చు, ఇంకా కొత్త పథకాలకు కూడా పైసలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ సంక్షేమ పథకాలు నెరవేరిస్తే ఆయనకు ముడుపులు చెల్లటానికి అవకాశం లేదు. అక్కడ మూసీ ప్రక్షాళన చేస్తే మరి కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్లు తీసుకొని పోయి రాహుల్ దగ్గర కప్పం కట్టి ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఏది ఏమైనా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కర్రు కాల్చి వాత పెట్టడానికి. సో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినా, లేదా సిగ్గు శరం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రేయర్ లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. 10 మందిలో అందరికంటే మోసగాళ్ళకు మోసగాడు కడియం శ్రేయర్. ఎందుకంటే నమ్మించి మోసం చేసిండు, పైసలు తీసుకొని మోసం చేసిండు, ఎంపీ టికెట్ తీసుకొని మోసం చేసిండు, పార్టీ ఫండ్ తీసుకొని మోసం చేసిండు. తండ్రి బిడ్డలకు టికెట్ తీసుకున్న తర్వాత కూడా పార్టీ మారడం అనేది ప్రజలు, గణపురం నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన నమ్మక ద్రోహాన్ని. సో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నీకు ఏమాత్రము నైతిక విలువలు ఉన్నా, లేదా చట్టము, రాజ్యాంగము, ఆ ప్రజాస్వామ్య గౌరవం ఉంటే వెంటనే నీ బీఆర్ఎస్ పార్టీ మరి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ పోయిందని చెప్తున్నావో ఆ మార్పు ఏ మార్పు తీసుకొస్తో చెప్పి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీరా. ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు నేను తరిమి కొట్టడానికి. ఏ ఊరిలో కూడా, ఎందుకంటే ప్రతి ఊరిలో నీకు మెజారిటీ గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళే తరిమి కొట్టడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా నెగటివ్ వచ్చిందానుడు ఎక్కడ ఇవాళ సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది, గణపురం సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. కడియం శ్రేయర్కి ఎక్కడ పోయిన
పట్టుమని 10 మంది కూడా ఉండట్లేదు. ఇవాళ మా నాయకుడు మరి యూత్కు ఐకాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు వస్తున్నారని రాత్రి 8 గంటలు తెలుస్తాయి, పొద్దున్న 8 గంటల వరకే మరి మా నాయకుని రిసీవ్ చేసుకోవాలని స్వాగతం పలకాలనే ఉద్దేశంతో మరి తండోపతండాలుగా తల్లి రావడం జరుగుతూ ఉంది. ఇది నిదర్శనం బీఆర్ఎస్ పార్టీ ఎంత గొప్పగా ప్రజల్లో ఉన్నది. అయ్యో అని ఇప్పుడు బాధపడుతున్నారు. అయినా కూడా ఇంకా మరి ఏమంటారు, ఇంకా పాపం ముదిరితే కాంగ్రెస్ చేస్తున్న పాపం ముదిరేది ఉంటే తప్పకుండా మూల్యం చెల్లిస్తారు. మూసీ సుందరీకరణ గురించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, ప్రజలను మభ్యపెట్టే మళ్ళీ ఏదో డబ్బులు ఇచ్చి మ్యాగ్లెట్ చేస్తా ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఇప్పుడు అంటే ప్రజలు మూసీ నది ప్రక్షాళన కావాలని కోరుకుంటున్నారు. ఆ ప్రక్షాళన వల్ల ఎవరు బాగుపడాలనుకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చే నీళ్లు ఎక్కడి నుంచి, కాళేశ్వరం నీళ్ళే మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కదా. సో కాబట్టి మూసీ నది ప్రక్షాళనకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ అక్కడ ప్రజలు నిరాశ్యులు కాకూడదు. 1,00,000 మంది నిరాశ్యులయ్యే పరిస్థితి ఉంది. వాళ్లకు ఆల్టర్నేటివ్ వాళ్ళకు నివాసాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రక్షాళన చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను.